నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ను కలిసిన ప్రతిపాటి సద్గురువును కలవడం సంతోషంగా ఉందని వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మరో భారీ స్కామ్, అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేసిన మంత్రి నారా లోకేష్. భారతీయ కమ్యూనిస్టు పార్టీలో మొదలైన ముసలాం పదవుల కోసం రోడ్లెక్కుతున్న కేడర్. ఘనంగా ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న కౌన్సిలర్ కొత్త కుమారి. విజయవాడలోని పున్నమి ఘాట్లో బుధవారం నిర్వహించిన మహా సత్సంగ కార్యక్రమానికి విచ్చేసిన ప్రఖ్యాత ధార్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త, మానవతావాది అయిన గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికతతో యోగా బోధన కోసం సద్గురువుగా ఆయన చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ప్రతిపాటి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాల్పూరి నాగభూషణం, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 6,700 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు 1,520 ల్యాప్టాప్లకు కంప్లైంట్లు వచ్చాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం నాసిరకం ల్యాప్టాప్లు విద్యార్థులకు ఇచ్చి వారిని నిలువునా మోసం చేయడంతో పాటు ప్రభుత్వ సొమ్మును వారి జేబుల్లో వేసుకున్నారని మండిపడ్డారు. అయితే ప్రతి ఒక్క దానిపై చట్టపరమైన విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా RGUKT 2023 సంవత్సరం నాడు 6,500 ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం ఒక్కొక్క ల్యాప్టాప్ 27,000 రూపాయలతో కొనడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. గత ప్రభుత్వంలో 6,500 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు 1,520 దానికి కంప్లైంట్లు వస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వింటుకుంటుంది అధ్యక్ష. ఒకటి, ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయలేదు అధ్యక్ష. రెండోది చూస్తే కూడా బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు. కొన్ని ల్యాప్టాప్ లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తాం జరిగింది. ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్ లో ఎక్కువ సమయం రాలేదు అనేది కూడా చెప్తాం జరిగింది. విచిత్రం ఏంటంటే కొన్ని ల్యాప్టాప్ లో ఆన్ కూడా అవ్వలేదు అనేది విద్యార్థులు నాకు కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది. అదే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష. తప్పనిసరిగా 90 రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ లో పెడతామని ఈ సభాముఖంగా మీ ద్వారా గౌరవ సభ్యులు వింటారు. వాసవికల పల్నాడు జిల్లా గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, స్వీట్ బాల్స్ ఇన్ఛార్జ్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పొట్టి హనుమంతరావు సమక్షంలో పేద ఆర్యవశులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, వృక్ష సంపదను పెంచడం కోసం 5,000 స్వీట్ బాల్స్ను తయారు చేసి ప్రతి క్లబ్కి ఒక కుట్టు మిషన్ బహుకరించారు. పల్నాడు జిల్లాలోని 24 క్లబ్బులకు కుట్టు మిషన్ అర్హత లభించింది. దీనిలో భాగంగా గురువారం పట్టణంలోని వాసవి జ్ఞాన మందిరం నందు 24 క్లబ్బుల ప్రెసిడెంట్లు పేద ఆర్యవైశ్యులైన లబ్ధిదారులకు జిల్లా గవర్నర్, జిల్లా IEC ఆఫీసర్ వారి సమక్షంలో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్లు, సభ్యులు పాల్గొన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం 28/9/2024 వరల్డ్ రికార్డు కోసం, ఎలైట్ వరల్డ్ రికార్డు కోసం 1 crore సీడ్ బాల్స్ చేసే దానిలో భాగంగా మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన వాసవి డైమండ్ స్టార్ KCF R రవిచంద్రన్ గారు ఒకే రోజు 1 సీడ్ బాల్స్ తయారు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మా 204 గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా 24 క్లబ్లు 1,24,700 సీడ్ బాల్స్ తయారు చేసి ఒక్కో క్లబ్ నుంచి 5,000 సీడ్ బాల్స్ చేస్తే వారి ఉపాధి కోసం ఆ క్లబ్కి ఒక బెనిఫిషియర్కి కంట్రిబ్యూషన్ ఇస్తారని చెప్పి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మా 204 జిల్లాకి 24 కంట్రిబ్యూషన్లు వచ్చేయండి. దానిలో భాగంగా ఈరోజు చిలకపేట
మా గవర్నర్ గారి సమక్షంలో ఆ బెనిఫిషియరీ అందరికీ కుటుంబించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎలైట్ రికార్డులో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పేరు నమోదు చేసుకోవడం అంటే చాలా గొప్పతనం అండి. ఎంతోమంది ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆ సేవా కార్యక్రమం చేస్తేనే ఎలైట్ వరల్డ్ రికార్డులో పేరు ఎక్కుద్దండి. మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఒకే రోజు సీడ్ బాల్స్ తయారు చేయాలని చెప్పేస్తే దాదాపు 15 లక్షల దాకా సీడ్ బాల్స్ తయారు చేసి దాదాపు 1000 మంది బెనిఫిషియర్స్ అండి. 1000 మంది బెనిఫిషియర్కి 1000 కుట్టు మిషన్లు ఇచ్చారండి. వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కుట్టు మిషన్ అనేది దాదాపు 9,000 రూపాయలు విలువ గల కుట్టు మిషన్ ఇస్తున్నారండి. అట్లా ప్రతి క్లబ్ నుంచి ఒక బెనిఫిషియర్కి వారిని సెలెక్ట్ చేసి వారి జీవనోపాధి కోసం కుట్టు మిషన్ ఇస్తున్నాము. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ వాసవి క్లబ్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. ఈరోజు చిలకలూరుపేటలోని జ్ఞాన మందిరంలో గత నెలలో జరిగిన కోటి సీడ్ బాల్స్ కార్యక్రమానికి ఎవరైతే ఒక క్లబ్ నుంచి 5,000 పైచిలకు కోటి సీడ్స్ సంబంధించిన విత్తనాలు తయారు చేసి భూ సంరక్షణకు వాయుష్య కాలువ నిర్వహణకు తోడ్పడి చేస్తారో అలా ఇంటర్నేషనల్ ఆదేశానుసారం ప్రకారం మా జిల్లా నుంచి 2040 జిల్లా నుంచి 24 క్లబ్బులు చాలా చక్కగా ఘనంగా బాగా చేశారు. 1,24,000 విత్తనాలు పొలాల్లో, అవుట్ సర్కిల్లో, అడవుల్లో చక్కగా విత్తనాలు చల్లి వృక్ష సంపదను పెంపొందించడానికి చాలా బాగా నా క్లబ్లో వాళ్ళందరూ తోడ్పడినారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రతి ఒక్క క్లబ్కి ఒక కుట్టు మిషన్ ఇవ్వవలసిందిగా నాకు కుట్టు మిషన్లు పంపించారు. 24 కుట్టు మిషన్లు పంపించారు. పల్నాడు జిల్లాలోని 24 కుట్టు మిషన్లు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరినీ ఈరోజు ఇక్కడ పిలిపించి మా ఐఈసీ ఆఫీసర్ అయినటువంటి పొట్టి హనుమంతరావు గారి సమక్షంలో మా క్యాబినెట్ సెక్రటరీ నామాలేశ్వరరావు, ప్రెసిడెంట్లు, బెనిఫిషియర్స్ అందరి సమక్షంలో ఈరోజు ఈ కుట్టు మిషన్ పంపిణీ జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం ధ్యేయం ఏంటంటే మన పేద ఆర్య వయసు మహిళలు కుట్టు మిషన్ నేర్చుకొని కుట్టుకుంటూ ఉండే వాళ్ళకి ఆసరాగా ఒక కుట్టు మిషన్ ఇస్తే వాళ్ళకి జీవనోపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టారు. అందువల్ల ప్రెసిడెంట్లు అందరూ ప్రతి ఒక్కరూ మీ క్లబ్లో ఎవరైతే పేద ఆర్య వయసు మహిళ ఉంటుందో ఆ మహిళకే ఈ కుట్టు మిషన్ చెందాలని నాకు మంచి గట్టిగా సమాచారం ఇచ్చారు. ఆ ఆదేశానుసారం నేను కూడా ఇక్కడ అదే అమలు చేస్తూ పేద ఆర్య వయసు మహిళలకే చెందాలి, వాళ్ళకి జీవనోపాధి కలగాలనే ఉద్దేశంతో ప్రెసిడెంట్లందరికీ ముందుగానే తెలియపరిచాను. అట్లాంటి ప్రెసిడెంట్లందరూ వాళ్ళ బెనిఫిషియర్ని తీసుకొచ్చి పేద ఆర్య వయసు మహిళలను గుర్తించి వాళ్ళ క్లబ్ ద్వారా ఈ మిషన్లు అందజేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోషదాయకం. దీనికి సహకరించి తోడ్పడిన ప్రెసిడెంట్లకి, బెనిఫిషరీస్ అందరికీ నా ధన్యవాదాలు. చిలకలూరుపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక మాస 2వ గురువారం సందర్భంగా దత్తసాయి సన్నిధిలో బాబావారికి ప్రత్యేక అభిషేకార్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బాబాకు ప్రదక్షిణలు చేసి సాయినామ సంకీర్తన చేశారు. అనంతరం చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని విద్యార్థులచే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి పౌరులని, వారి భవిత బాగుండాలంటే చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఆధ్యాత్మికత, పెద్దల యందు భక్తి, గురువుల పట్ల గౌరవం ఉండేలా తల్లిదండ్రులు పెంచాలని కోరారు. కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు, పట్టణపుర ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన చెప్పింది మనం చెబుతామండి, మన తెలుసు అదేం చెబుతాం. ఏదో రావంటే మన తప్పేది. क्षेत्रवासाय मामकाभीष्टदाय महितमङ्गलम्
ఇక్కడున్న గంటలోకసుత్యాయనవ్యమంగళం భక్తబృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం సత్యతత్వబోధకాయ సాధువేశాయ సాయినాథ్ మహారాజ్కి అందరూ ఒకసారి చూపించుకోండమ్మా. అందరూ చూపండి. సాయిరామ్ చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం 2వ గురువారం పరమ పవిత్రమైన రోజు. మరి కార్తీక మాసం గురువారం నాడు ఈ రోజున ఉదయం నుంచి బాబా గారికి మరి భక్తులందరూ వచ్చి ప్రదక్షిణ చేసుకొని మరి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎందుకంటే కార్తీక మాసంలో గురువారం చాలా పరమ పవిత్రమైనది. అటువంటి పర్వదినం రోజున బాబాని దర్శించుకున్న, అలాగనే తీర్థప్రసాదాలు స్వీకరించిన, బాబాని స్మరించుకున్న, ఎందుకంటే సద్గురువును స్మరించుకోవడం అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టం ఉన్న వాళ్ళే ఈరోజు సాయిని దర్శించుకోగలరు. అలాగనే ఈరోజు నవంబర్ 14 చాచా నెహ్రూ పుట్టినరోజు. బాలాల్ నెహ్రూ అంటారు. ఆయనే మన దేశ తొలి ప్రధాని. అతని పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు మరి ప్రత్యేకంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు. అలాంటి ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరందరూ కూడా భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో వర్ధిల్లి మరి మంచి ఉద్యోగాలతో మంచి జీవితంలో స్థిరపడాలని చెప్పేసి మా దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. చిలకలూరుపేట మండలం మానుకొండవారిపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత 5 సంవత్సరాలుగా మాల ధరించిన స్వాములకు ఆ గ్రామస్తుల మహానదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి సేవా గుణాన్ని గుర్తించిన పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ లావు సతీష్, డాక్టర్ లావు అరుణ దంపతులు స్వాములకు బుధవారం ఏర్పాటు చేసే సద్దికి ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా మాలధారులు డాక్టర్ లావు సతీష్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామి శరణం గత 5 సంవత్సరాలుగా మానుకొండవారిపాలెం పోలేరం తెలుగులో నిర్వహిస్తున్నటువంటి ఈ మహాన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ, అలాగే ఈ రోజు సద్దిదాత చిలకలూరుపేట వాస్తవ్యులు డాక్టర్ సతీష్ గారు, వారి ధర్మపత్ని డాక్టర్ అరుణ గారు, వారి పెద్దలుడు నుపేన్ గారు, వారి ధర్మపత్ని నిఖిల గారు, వారి మనవరాలు నిర్వి గారు, వారి చిన్నలుడు గారు డాక్టర్ శివశేఖర్ గారు, వారి ధర్మపత్ని డాక్టర్ ప్రత్యూష గారు ఈరోజు మనం సద్ది సమర్పించున్నారు. స్వామి వారిని వారి కుటుంబాన్ని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఎల్లవేళలా వెన్నంటి కాపాడాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనందరం హరిహరసుత అయ్యప్ప స్వామిని మనసా వాచా కర్మణ మనస్ఫూర్తిగా వేడుకుంటూ స్వామి श्रीकृष्णाय नमः। ओम तिष्ठतभूतविशाखाः भूभारकाः ये तेषां विरोधे ब्रह्मणवसमारभि प्रणवसमरब्रह्मर्षिः देवी गायत्री छन्दः परमात्मा देवता प्राणायामे विनियोगः। ओम भूः भुवः वं शवः वं महः वं जनः वं तमः ओम सत्यं द्रवणेयं भगवो देवस्य धीमहि। స్థానిక భారతీయ కమ్యూనిస్టు పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పల్నాడు సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ని రాష్ట్ర పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేశారు. వివరాలకు వెళితే స్థానికంగా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నాగభైరు రామసుబ్బాయమ్మ అకారణంగా సస్పెండ్ చేయడంతో స్థానిక నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పోలీసులు మోహరించారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ సస్పెండ్లకు పోలీసుల బెదిరింపులకు లొంగేదే లేదన్నారు. పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమంటూ వారు తెలియజేశారు. పార్టీలో దొంగలను వదిలేసి నిజాయితీగా పనిచేస్తున్న వారిపై సస్పెండ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు అద్దెలకు చందాల కోసం పార్టీలో కొంతమంది అక్రమార్కులు ప్రాకులాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను సస్పెండ్ చేసిన అవినీతి పరుడు పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతి వరప్రసాద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలో తమపై తీసుకున్న చర్యలపై బహిరంగ చర్యకు సిద్ధమంటూ రామసుబ్బాయమ్మ సవాల్ విసిరారు. సస్పెండ్ చేస్తే
పోరాటం ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుందని పార్టీ సీనియర్ నాయకులు పెళ్లూరు రామారావు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. శిక్షించాలి. పార్టీని బలోపేతం చేసే పెంపుదల చేసే వారిపై శిక్ష ఈ నేరమా. పార్టీని ప్రజా సంఘాలు పెంపుదల చేసే వారిపై ఈ దాడులు ఆపాలి. సస్పెన్షన్ ఆపాలి. సస్పెన్షన్ ఆపాలి. అనేక ఉద్యమాలు పనిచేస్తూ ఉన్న వారిపై ఈ విధమైన అక్రమ సస్పెన్షన్ ఆపాలి. విధంగా వచ్చేలాగా ఇక్కడ మహిళా సంఘంలో 40 సంవత్సరాల పైగా పనిచేసే వాళ్ళని పార్టీ నిర్దాక్షిణ్యంగా అవినీతి చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ అవినీతి ఎత్తి చెప్పే వాళ్ళని మా పార్టీలో పనికిరానట్టు ఒక సస్పెండ్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, నిరుపేదల యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ. మేము 1966లో పార్టీలోకి వచ్చినప్పుడు ఇప్పటికే 45 నుంచి 50 సార్లు జైలుకి వెళ్ళి, ఒకరోజు జైలు 4 రోజులు 10 రోజులు కానీ అనేక ఉద్యమాలు నడిపిన తర్వాత ఈ పార్టీ ప్రోత్సహించి ప్రజా సంఘాల ద్వారా పార్టీని అభివృద్ధి చేసి ఈ దేశంలో పరిపాలించే పాలకుల యొక్క దౌర్భాగ్య పరిస్థితుల్ని ప్రజలకు కొన్ని సమస్యల మీద పరిష్కారం చేసే దాంట్లో భాగస్వాములు చేయకుండా విద్యార్థుల్ని అడగదొక్కడం, యోజనలు రానికుండా చూడటం, ఈ పార్టీ కుటుంబం నాది అనటం, పార్టీ ఆశయం మాది అనుకొని ఇచ్చే స్వార్థపరులకు కొమ్ము కాస్తున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ మరి తీవ్రంగా నిరసన చేస్తుంది. జిల్లా పార్టీకి అదేవిధంగా రాష్ట్ర పార్టీకి 2016లోనే ఒక మెమోరాండం ఇచ్చాం. అయ్యా, ఇది కుటుంబ పరిపాలనలాగా ఉంది, ఇది నియంత్రణ పరిపాలనలాగా ఉంది. ఈనాడు కమ్యూనిస్టు పార్టీ మరి వాళ్ళ చేతిలో పోయిన తర్వాత లెక్కలు లేవు, డొక్కలు లేవు. పార్టీ ఆస్తులు కూడా సొంత ఆస్తులుగా చూసుకున్నారు. ఈ విధంగా బయట ఆస్తుల్లో పంచాయతీల పేరుతో లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన నాయకత్వాన్ని మీరు ఆలోచించండి అని మేము 2016లోనే ఒక విజ్ఞాపన పత్రం చేశాం. అయినా ఈ కేంద్రం కానీ రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ పరిశీలన చేస్తానని మాకు లెటర్లు అయితే పంపించారు. కానీ పర్యవేక్షణ చేసి తప్పుగా ఖండించకుండా ఇదే కొనసాగుతున్న పరిస్థితుల్లో కామ్రేడ్ సిఆర్ మోహన్ గారు చనిపోయిన తర్వాత వారింట్లోనే సమావేశమై సుబ్బయ్యమ్మ గారిని ఇన్ఛార్జి కార్యదర్శిగా పెట్టారు 2019లో. ఆనాడు కమిటీ కుటుంబ పరిపాలనకు ఒత్తాసు పలికే వాళ్ళని ప్రోత్సహించినట్టుగా మాలాంటి కొద్దిగా అందరికీ పక్కన పెడుతూ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చిన తరిమిలా ఇది తప్పు. వాళ్ళు ఏమడిగారు? మాకు 10 లక్షలు కావాలి, ఈ ఆస్తులు అమ్మాలి, అదేవిధంగా షాపాద్యం మాకు రావాలి, అదేవిధంగా కుటుంబ పరిపాలనకు మేము ఉండాలి తప్ప మీరు ఉండడానికి వీల్లేదంటూ ఈ విధమైన శాసనాలు చేయబట్టి మేము వ్యతిరేకించాం. ఇది ప్రజలాస్తి. కమ్యూనిస్టు పార్టీ నమ్మి అనేక మంది పేదలు, పెద్ద వ్యాపారస్తులు చేతివృత్తులు చేసుకున్నాడు. వాళ్ళ కష్టార్జిత చెమట తీసిన డబ్బుతోటి ఈ భవన నిర్మాణం జరిగింది. అయితే ఈ నిర్మాణం జరిగిన బిల్డింగ్ని నాది అనుకుంటూ స్వార్థంగా ఆలోచిస్తుంది మేము వ్యతిరేకించాం. దానికే ఇవాళ ఈ కక్ష సాధింపు జరుగుతున్నాయి. ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలో ఎక్కడ ప్రజాస్వామ్యం అంటే ఒక లెటర్ పెడితే 2 వైపులా విచారించి ఇది కాదు తప్పు ఒప్పని సరి చేసి పరిష్కారం చేయాల్సిన పార్టీ అలా చేయకుండా ఏకపక్ష నిర్ణయంగా వీళ్ళు మీరు పనికిరాని చెప్తే ఆర్థిక బలహీనతలో లేకపోతే ఇంక ఏ రకమైన బలహీనతలో పార్టీని నాశనం చేసే విధంగా ఈ రాత్రి సస్పెండ్ చేయడం జరిగింది. మేము చిలకలూరుపేట ఏరియా కార్యవర్గ సభ్యులం. ఆ కార్యవర్గ సభ్యులు మమ్మల్ని వెలకొనే కార్యవర్గం సమావేశం చేసుకున్నామన్నారు. 52 మంది కౌన్సిల్ సభ్యులైతే 4 కౌన్సిల్ సమావేశం చేశారు. కళని దృష్టిగా ఒక తీర్మానం చేశారు. పార్టీని అరాజక శక్తులు అంటున్నాం. మేము ఎవరికి అరాజక శక్తులు? పార్టీలో తప్పు చేసేవాళ్ళు ఎదురు చూపించడం నేరమా? దొంగాస్తు సంపాదించుకోవడం నేరమా? లేదా ఇతరులతో చేసే వాళ్ళని ప్రోత్సహించినప్పుడు మీరు తప్పని చెప్పడం నేరమా? ఈ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సస్పెండ్ మేము భయపడాం. కమ్యూనిస్ట్ పార్టీ బ్రతికించుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. అలాంటి ఆశయాల కోసమే కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది తప్ప ఈ ఉడతోపులకు చింతకాలం అన్నట్టుగా మేము బెదిరి వాళ్ళం కాదు. అలాంటి పరిస్థితి వస్తే అదేవిధంగా ప్రజలు తెలుసుకుంటాం. ఈ విధంగా కక్ష కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులైనటువంటి మేము ఇక్కడ ఈ నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకుల మీద అధికారం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కారకులు. కానీ
ఈ మధ్యనే మాకు ఆర్టీసీలో నుంచి దిగి ఆయన పెద్ద జిల్లా మాకు పల్నాడు జిల్లా ఏర్పట్టాన పల్నాడు జిల్లా సెక్రటరీగా వచ్చాడు. ఆర్టీసీలో పనిచేసి వచ్చినానికి కమ్యూనిస్ట్ పార్టీ భావాలు ఏం తెలుస్తాయి, ఏం తెలియవు. నేను కమ్యూనిస్ట్ పార్టీలో 42 సంవత్సరాలు పెట్టి పనిచేస్తున్నా. ఇందాక ఒక కామ్రేడ్ అంటున్నాడు, పత్రికా మిత్రుడు, కమ్యూనిస్ట్ పార్టీ అంటే సుబ్బాయమ్మ అయితే కమ్యూనిస్ట్ పార్టీ అని అంటున్నాడు. అది లేదయ్యా, ఈ రోజున ఇట్లా పోయిందని ఆ మిత్రుడికి చెప్పడం జరిగింది. ఎందుకంటే 42 సంవత్సరాలు బట్టి నేను వచ్చినప్పుడు పావలా సభ్యత్వం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీతి నిజాయితీగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ పార్టీని పెంచుకుంటూ వస్తే దరిమిల సిఆర్ మోహన్ రావు గారు చనిపోయిన దరిమిల పార్టీని దారిలో పెట్టి బహిరంగ చర్చకు రావాలని మేము సవాల్ విసురుతున్నాం. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి ఈ వారోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా సీనియర్ విద్యార్థులకు దేశభక్తి గేయాలు, శతక పద్యాల పోటీలు నిర్వహించారు. అలాగే జూనియర్ విభాగంలో విచిత్ర వేషధారణ పోటీలు జరిగాయి. పాల్గొన్న వారందరికీ స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గౌడ్స్ సంస్థ వారు విద్యార్థులకు ఉచితంగా కథల పుస్తకాలు అందజేశారు. తొలుత గౌడ్స్ సంస్థ వారు బాలల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి ఎం నాగుల్ మిరావలి అధ్యక్షత వహించగా ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గాడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సలహాదారులు మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడరు ఏజీపీ దాసరి చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ, తుర్లపాడు మాజీ ప్రెసిడెంట్ వడ్లాన్ చంద్రం, అడపారవి, గుంజి వీరాంజనేయులు, షేక్ లాలు దాదాసాహెబ్, సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా, కొత్త కోటేశ్వరరావు, పలు పాఠశాలల నుండి వచ్చిన టీచర్లు, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది గోవిందు, సరోజిని, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారి పిల్లలు, 2 గులాబీ పువ్వులు, ఈ రెండంటే జవహర్లాల్ నెహ్రూ గారు చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే కల్మషం లేనటువంటి నిష్కల్మషంగా ఉండేటువంటిది చిన్నారి మనసులో గులాబీ పువ్వుల్లో మాత్రమే ఉంటుందని గ్రహించినటువంటి గొప్ప వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఒకే ఒక అంశం చెప్తారు. మన భారతదేశాన్ని 200 సంవత్సరాల కాలం పాటు పరిపాలించినటువంటి తెల్లదొరలు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ మనకి అత్యంత పేదరికాన్ని మాత్రమే మిగిల్చిపోయారు. మన దేశం నుంచి 4% స్థిర మూలధనాన్ని ఇంగ్లాండ్కు తరలించుకుపోయి దేశాన్ని దారిద్ర్యంలో మద్దమని చెప్పి ఆదేశించి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మనకి ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. పూజ్య బాపూజీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి మహనీయుల త్యాగాలతో మన దేశానికి స్వతంత్రం. గ్రంథాలయం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రంథాలయాలు ఉన్నాయి అంటేనే మన పిల్లల భవిష్యత్తుకి బాగుంటుంది. ఎందుకంటే మన ఇంట్లో ఒక పేపర్ వేయించుకుంటాం, అదే గ్రంథాలయాలు అయితే మనకి ఎన్ని జిల్లా ఎడిషన్స్, ఎన్ని పేపర్లు వస్తాయి, అన్ని పేపర్లు ఇక్కడికి వస్తాయి. మనకి కావాల్సిన సమాచారం మొత్తం ఈ గ్రంథాలయంలో ఉంటుంది. అలాగే నా చిన్నతనంలో గ్రంథాలయంలో చిన్న పిల్లలకి చదువు సంబంధించిన చిన్న పుస్తకాలు, చంద్రబాబు కథలంటే అట్లాంటి స్టోరీ బుక్స్ చాలా ఉండేవి. అప్పుడు గ్రంథాలయాలను బాగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడున్న నాలెడ్జి ఆ ఫోన్లతోనే సరిపోతుంది, కానీ గ్రంథాలయాలకు వచ్చి వాటికి సంబంధించి మనం ఏదైనా చదువుకున్నాము, దానివల్ల మన విజ్ఞానం పెరుగుతుందని పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా ఉండాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నానండి. వాళ్ళు కనుక భవిష్యత్తులో ఇట్లాంటివి గ్రంథాలయాలు వాళ్ళకి కనుక తెలిస్తే వాళ్ళ పిల్లలకి ఇట్లాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు ఉన్నాయి కాబోలు అని అనిపించుకోకుండా మనం దాన్ని ఉపయోగించుకుంటుంటే ఈ గ్రంథాలయాన్ని స్థాపించిన వాళ్ళకి వీటి 14 నుండి 20 వరకు ప్రముఖుడైనటువంటి నాయకుల జయంతి ఉత్సవాలను పరిగణించి వీటిని నిర్ణయించారు. ఈ మేధావులైనటువంటి నాయకులకు గాను గ్రంథాలయాల్లో విజయంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మా ఆర్గనైజేషన్ తరఫు నుండి గ్రంథాలయ వారోత్సవాలకి అవసరమైన ఏర్పాట్లు
మాకు తెలియజేస్తే మా ఆర్గనైజేషన్లో భాగంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిలకలూరుపేట పట్టణంలోని చిన్మయి మిషన్ నందు ఈరోజు 17వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ ధనలక్ష్మి గ్రూప్ సంస్థల సౌజన్యంతో గోగిన నాగేశ్వరరావు దంపతులు మరియు గూడూరు వెంకటేశ్వర దంపతులచే శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పెరవల్ రాఘవరావు, పేర్ని వీరనారాయణ, గంజి సాంబశివరావు, కుక్కపల్లి చెంచురామయ్య, కంది నాగిరెడ్డి, రామతులసమ్మ, కేతినేని ఝాన్సీ, ఉమాదేవి, తూబాటి వాణి మరియు ప్రజలు పాల్గొన్నారు. పట్టణంలోని పెదనందిపాటు రోడ్లో ఉన్న వికాస్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయులు బాలబాలికలు చాచా నెహ్రూకు పుష్పాంజలి ఘటించి వారి జ్ఞాపకాలు స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో డైరెక్టర్ దండా పవన్ కుమార్, దండా రాజశ్రీ, ప్రిన్సిపాల్ శ్యాంబాబు ఉపాధ్యాయులు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి విద్య యొక్క విలువలు తెలియజేశారు. సందర్భంగా పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం, క్రీడలు, ఆటల పోటీలు మరియు క్రియాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను డైరెక్టర్ దండా పవన్ కుమార్, దండా రోజశ్రీ అందజేశారు. ప్రిన్సిపల్ శ్యాంబాబు మరియు ఉపాధ్యాయులు ప్రతిభ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పట్టణంలోని చీరాల రోడ్డు మార్గంలో ఉన్న ప్రగతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెన్నెలదేవి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆటల పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.